ఒక ట్రాన్సాక్షన్ ఇంకొక ట్రాన్సాక్షన్ మీద ఎఫెక్ట్ చూపించదు. క్లియర్? ఇది అటామిసిటీ. And the results in inconsistent database state. So therefore the transaction must be executed in its entirety in order to ensure the correctness of database state. For example, ఇక్కడ y మీద మనం ఏదైనా చేస్తామండి, ఈ 100 రూపీస్ని నేను y అకౌంట్కి యాడ్ చేయాలి, పంపిస్తాం కదా ఫోన్ పే లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేసిన తర్వాత y x+y అన్నాను అనుకో, సో y+100 అనుకుంటున్నాను. సో ఇక్కడ కట్ అయిపోయింది నాకు అమౌంట్, ఇక్కడ యాడ్ అవ్వలేదు. అవుతుందా ఒక్కొక్కసారి? సో అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ యాడ్ అయినట్టు చూపించేస్తుంది అనుకోండి, యాడ్ అవ్వలేదు కానీ అకౌంట్లో చూపించింది అనుకోండి, ఏమవుతుంది, డేటా ఇన్కరెక్ట్గా ఉంటుంది. మనకి యాడ్ అయిన అమౌంట్ యాడ్ అవ్వకుండానే యాడ్ అయినట్టు చూపిస్తే ఏమవుతుంది, కరెక్ట్నెస్ ఆఫ్ డేటా కాదు. అవుతుందా? సో ఇన్కన్సిస్టెన్సీ వస్తుంది. కన్సిస్టెంట్ అంటే బిఫోర్ ట్రాన్సాక్షన్ ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ మనకి అమౌంట్ టాలీ అవ్వాలి, కరెక్ట్గా ఉంటుంది కన్సిస్టెన్సీ. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఫెయిల్ అయింది కానీ అమౌంట్ ఇక్కడ యాడ్ అవ్వలేదు. అంటే ఈ ట్రాన్సాక్షన్లో ఓన్లీ ఎక్స్కే జరుగుతుంది, ఇది వైకే జరుగుతుంది, దీని ఎఫెక్ట్ దీనికి లేదు. ఇన్ కేస్ ఇక్కడ కట్ అయిన అమౌంట్ ఇక్కడ యాడ్ అవ్వాలని అనుకుంటే, సో ఈ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఫెయిల్ అయింది అనుకోండి, సో అమౌంట్ ఇక్కడ క్రెడిట్ అవ్వదు. అవునా? సో ఆ స్టేట్ మనం ఇన్కన్సిస్టెన్సీ అంటాం. ఓకే, అదే చెప్తున్నాను. phase after completion of T1 but before completion of T2. Say write X but before write immutability save the transaction. Okay, committed. Okay, then the amount has been deducted from Y but not added to Y. Okay, ఇక్కడ అంటే ట్రాన్సాక్షన్ ఏదైనా సరే ఇక్కడ Y కి యాడ్ చేస్తే కనుక ఈ 100 అమౌంట్ ని ఇక్కడ యాడ్ చేయాలనుకుంటే, then the amount has been deducted from X but not added to Y. This results in an inconsistent database result. Inconsistent అంటే కరెక్ట్గా లేదు అని, అమౌంట్ యాడ్ అవ్వదు, ఇక్కడ మైనస్ అయితే అమౌంట్ అక్కడ యాడ్ అవ్వాలా, కానీ ఈ ట్రాన్సాక్షన్ అయ్యేలోపు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ అయ్యేలోపు ఫెయిల్ అయితే కనుక సో మనకి ఇన్కన్సిస్టెన్సీ స్టేట్లోకి అయిపోతుంది. అదొకటి చెప్పేది. ఇక్కడ 100 మైనస్ చేస్తాం చిన్న, ఈ 100 ఇక్కడ యాడ్ చేస్తాం, ఈ ట్రాన్సాక్షన్ అయ్యింది, ఈ ట్రాన్సాక్షన్ కూడా అయ్యింది అనుకోండి, సో డేటా కరెక్ట్గా ఉన్నట్టు.